ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నేను కూడా మీటింగ్కి వస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయి. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఛ! ఏమైంది మధు, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? ఎనీ ప్రాబ్లం? నువ్వు మీటింగ్కి రావద్దు తేజ, ఇంట్లోనే ఉండు. అదేంటి మధు, నేనెందుకు రావద్దు? నన్ను కూడా మీటింగ్ రెడీ అవ్వమని నువ్వే కదా చెప్పావు. చెప్పాను, కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏమైంది మధు? ఆ సింధు కూడా మీటింగ్కి వస్తోంది. రా, నువ్వు సింధు వస్తే మనకేమవుతుంది? తేజ, నీకు అసలు విషయం తెలీదు. ఏ విషయం మధు, సరిగ్గా చెప్పు. మీ బామ్మకి అసలు ఎలాంటి జబ్బు లేదు. తనకి రోగం ఉన్నట్టుగా సింధు మీ బామ్మ కలిసి నాటకం ఆడుతూ మనల్లందరినీ మోసం చేస్తున్నారు. నిజంగానా? అవును తేజ. నేను నమ్మలేకపోతున్నాను మధు. నాటకం ఆడాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఎలాగైనా సరే సింధు మళ్ళీ మీ తమ్ముడి జీవితంలో భారీగా వచ్చి ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలన్నదే తన ప్లాన్. అందుకే తెలివిగా ఆ సింధు మీ బామ్మని అడ్డుపెట్టుకుంది. మీ బామ్మ మాటకి మీ అమ్మ కాని, మీ తమ్ముడు కాని, మీ నాన్న కాని చెప్పరు, అడ్డు చెప్పరు. అందుకే ఈ రూట్లో తన పని వర్కౌట్ చేసుకుంటుంది. కోడలిగా సింధు మళ్ళీ ఈ ఇంట్లో సెటిల్ అయితే మళ్ళీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది తేజ. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు మధు. అవును తేజ, ముందు నుంచి సింధుకి నేనంటే పడదు. ప్రవీణ్ని తీసుకొచ్చి నా క్యారెక్టర్ని అందరి ముందు బ్యాడ్ చేయాలని అప్పుడు ఎలా ట్రై చేసిందో నువ్వే చూసావు కదా. కరెక్టే మధు. నా గురించి నీకు కూడా తప్పుగా చెప్పి నీ మనసుని మార్చాలని కూడా ట్రై చేసింది తేజ. నిజమే మధు, నా దగ్గర చాలాసార్లు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పింది. సో అందుకే ఆ సింధు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. సింధుని మనం తక్కువ అంచనా వేయకూడదు. నా ఎదుగుదలకి సింధునే ప్రధానమైన అడ్డుకోడా. ఇప్పుడు మాతో పాటు మీటింగ్ వచ్చి మన ప్రాజెక్ట్ ఓకే కాకుండా చేయాలని చూస్తోంది. మనకి ఇదే మంచి టైం తేజ. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు మధు, నేనేం చేయమంటావు? మీ బామ్మకి ఎలాంటి జబ్బు లేదని, ఇదంతా సింధు బామ్మ కలిసి ఆడుతున్న నాటకమని మీ అమ్మ ముందు నిరూపిస్తే అప్పుడు మీ అమ్మే బామ్మని సింధుని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. మా బామ్మకి ఏ జబ్బు లేదని మనం ఎలా నిరూపిస్తాం? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నువ్వు అలా చేస్తే సింధు ప్రాబ్లం మనకి శాశ్వతంగా తీరిపోతుంది. బామ్మని అలా చేయడం తప్పు కదా మధు? తప్పదు తేజ, మనకింక వేరే దారి లేదు. నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను మధు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, ఏం కాదు. సరే మధు, అలాగే చేస్తాను. ఆ సింధు అక్కడ మీటింగ్లోనైనా ఓడిపోవాలి, లేదా ఇక్కడ ఇంట్లో జరగబోయే బామ్మగారి విషయంలో అయినా ఓడిపోవాలి. సింధు ఈ రెండింటిలో ఎందులో ఓడిపోయినా నేను గెలిచినట్టవుతుంది తేజ. ఓకే మధు, నిన్ను నేను గెలిపిస్తాను. థ్యాంక్ యూ తేజ. నేను మీటింగ్లో ఉన్నా కూడా ఇక్కడ జరిగేది ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు, ఓకేనా? ఓకే. సరే, నేను వస్తాను. బాయ్. జాగ్రత్త. పదండి పదండి మేడం. సార్ లేరా అండి? సార్ పైన మీటింగ్లో ఉన్నారు మేడం, రావడానికి టైం పడుతుంది. మీరు కూర్చోండి, నేను చెప్తాను. అలాగే అండి. కూర్చోండి మరిది గారు. మేడం కూర్చో. అలాగే రండి, కూర్చోండి.
మధు, సార్తో అన్ని డీటెయిల్గా మాట్లాడావు కదా? అంతా మాట్లాడాను మేడం. ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? ఏ ప్రాబ్లం ఉండదు మేడం. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. ఓకే మధు. సింధు, ఎక్కడికి? కాల్ చేయాలి మేడం. ఇప్పుడే వస్తాను. ఓకే. హలో, ఎవరు? నేను సింధుని. మీ అన్నయ్య మోహన్ నా గురించి మీకంతా చెప్పే ఉంటారు. ఓ, మీరా మేడం? మీ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి మా అన్నయ్య నాతో చెప్పాడు. నా పేరు స్వాతి మేడం. స్వాతి, ఇక నుంచి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్ మేడం, తప్పకుండా. మనకి కావలసినవన్నీ రెడీ చేసావా? చేశాను మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకూడదు. ఓకే మేడం. కరెక్ట్గా అనుకున్న టైంకి అయిపోవాలి. అలాగే మేడం. ముఖ్యంగా సింధు నా ప్రాజెక్ట్ ఆపటానికి మళ్ళీ ఏదో అడ్డుపుల్ల వేయబోతుందన్నమాట. వదినా, ఆ పొలిటీషియన్ ఇంకా రాలేదేంటి? సార్ రావటానికి టైం పడుతుందని పిఏ చెప్పారు కదా, కాసేపు వెయిట్ చేద్దాం. మరిది గారు, మళ్ళీ మీ ఆవిడ మన ప్రాజెక్ట్ ఆపటానికి ఏదో ట్రై చేస్తుందని నా డౌట్. అటు చూడండి, ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతోంది. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈసారి వాళ్ళెవరూ తప్పించుకోలేరు. సరే, ఓకే స్వాతి, ఉంటాను. ఓకే మేడం, బాయ్ మేడం. సింధు, ఈసారి ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోవాలి. దయచేసి నువ్వు దానికి అడ్డుపడకు. యష్, మంచి పనికి నేనెప్పుడూ అడ్డు చెప్పను, అడ్డుపడను. సైలెంట్గా చూస్తూ ఉంటాను. ఓకేనా? మరిది గారు, ఒకసారి నేను పైకి వెళ్ళి సార్తో మాట్లాడి కిందకి తీసుకొస్తాను. సరే వదినా. సరే. సార్ పైన రూమ్లో ఉన్నారని పిఏ చెప్పాడు. ఇక్కడికొచ్చి చూస్తే సార్ కనిపించడం లేదేంటి? సార్, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. భలే మిస్ అయిపోయావు మధు. సార్, నేనంత ఈజీగా దొరకనుగా. నువ్వు దొరికే వరకు నేను వదలనుగా. నేను దొరకాలి అంటే మీరింకా చాలా రోజులు వెయిట్ చేయాలి. వెయిటింగ్ అనేది ఎంత నరకమో తెలుసా? ఇష్టపడే వాళ్ళ కోసం వెయిట్ చేయటంలో కూడా ఒక అందమైన అనుభూతి ఉంటుంది సార్. అనుభూతితోనే నన్ను ఆనందపడమంటావు అంతేగా? అనుభూతి
అవకాశంగా మారే రోజు తప్పకుండా మీకొస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అవును, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది సార్. మీరు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నీకంటే ఆ కాన్ఫరెన్స్ కాల్ నాకేం ఇంపార్టెంట్ కాదు. నువ్వు రాగానే నా పిఏతో చెబితే నేనే కిందకి వచ్చేవాడిని కదా, నీకోసం. సార్, కింద హాల్లో మా వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ఇలాంటివన్నీ వద్దని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ప్రాజెక్ట్ అయిపోయాక చూసుకుందామని. ఓకే. సరే, రండి వెళ్దాం. ఒక నిమిషం. ఏమైంది? మీటింగ్కి ఆ సింధు కూడా వచ్చింది. తనతో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మధు, అసలు నీకు ఆ సింధుకు మధ్య ఏంటి ప్రాబ్లం? అదొక పెద్ద స్టోరీ సార్. అదంతా తర్వాత మీకు డీటెయిల్డ్గా చెప్తాను. నా ప్రాజెక్ట్కి ఆ సింధుని పెట్టేసని. ఓకే. నేను ఎదగటం తనకు అస్సలు ఇష్టం లేదు సార్. అందుకే ఏదో విధంగా నన్ను డౌన్ఫాల్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ సింధు గురించి నువ్వేం వరీ అవ్వకు. తనని నేను హ్యాండిల్ చేస్తానుగా. పద వెళ్దాం. రండి సార్. పద. ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటి? ఇప్పుడు స్టార్ట్ అయింది. మధు చెప్పినట్టు అసలు డ్రామాను రక్తి కట్టిస్తాను. అయ్యో, బామా, 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 ఏమైంది బామా? బామా, బామా, ఏమైంది? ఏమైంది బామా? నువ్వు ఆవేశపడకు. ఏమైంది బామా? ఏమైంది బామా? ఊరుకో. నానా, అమ్మా, బామా, బామ ఊపిరి రావట్లేదంట. రా నాన్న. నాన్నమ్మకి ఏమైంది? బామ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. అమ్మా, ఊపిరి కూడా ఆడట్లేదు అంటుంది. అసలు ఏం మాట్లాడలేకపోతుంది. ఒకవేళ మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో. హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మా, మాట్లాడలేకపోతున్నారు, ఆవేశపడుతున్నారు, గుండె పట్టుకుంటున్నారు, పైగా ఏ ప్రాబ్లం లేదంటున్నారంట అత్తయ్య. మరి మీ ఆరోగ్యం విషయంలో మందులేం పనిచేయట్లేదేమో అత్తయ్య. ఇంకా అలా చూస్తావేంటి చంద్ర? అత్తయ్య గారు అంత కంగారు పడుతుంటే ఇలా ఉంటే ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇకతో సింధు పని అయినట్టే. అత్తయ్య, వెళ్దాం పదండి. మీ బామ్మ ఏంట్రా ఏంటో సైకిల్ చేస్తుంది? నా గుండెలో నొప్పి ఎక్కువైపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటున్నామా. అవునరా, తీసుకెళ్దాం పద. వద్దు వద్దు. అమ్మో, నిజమే. హాస్పిటల్కి వెళ్తే మా నాటకం బయటపడిపోతుంది. దాము, ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కదా, వెళ్ళి ఆయన పిలుచుకురా. అమ్మని మొదటి నుంచి చూస్తుంది ఆయనే కదా. అయ్యో, ఆ డాక్టర్ ఏదో పనుందని బయటికి వెళ్ళాడు కదా. వచ్చేంత వరకు అత్తయ్య గారిని ఇలాగే చూసుకుంటూ ఉందామా? అత్తయ్య గారి ఆరోగ్యం ఏమైపోవాలి? అత్తయ్య, నీకేం కాదు అత్తయ్య. మేమంతా ఉన్నాం అత్తయ్య. అత్తయ్య, అయ్యో, సమయానికి ఆ డాక్టర్ కూడా లేడే. ఇప్పుడు ఎలా దేవుడా? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే నిజం బయటపడిపోతుంది. దాము పెద్ద గోల చేస్తుంది. అమ్మా, 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 డాక్టర్ వచ్చే వరకు ఆగితే బామ్మ ప్రాణాలు దక్కవు అమ్మా. మనకి రిస్క్ అమ్మా. సరే, తీసుకెళ్దాం. చంద్ర, ఇంకా ఆలోచిస్తావేంటి? అత్తయ్య, అత్తయ్య మీరేం కంగారు పడకండి. అమ్మా, 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 నీకేం కాదు బామ్మ. బామ్మ, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, లేమ్మా, అమ్మా, లేమ్మా, అత్తయ్య. అమ్మా, బామ్మ స్పృహ కోల్పోయిందమ్మా. ఏదైనా ప్రమాదం వస్తుందేమో అమ్మా. ఒరే తేజ, నువ్వు వెళ్ళి కారు తీయరా. నేను మీ నాన్న బామ్మని తీసుకొస్తా. అత్తయ్య, మీకేం కాదత్తయ్య. లేమ్మా, అమ్మా, లేమ్మా, అత్తయ్య, అత్తయ్య. అమ్మా,
నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే, సార్. నమస్తే అమ్మా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి మేడం. సో ఈవిడ సునంద మేడం, మా ప్రాజెక్ట్ ఓ మేడం. అలాగా. మెయిన్ పర్సన్ ఈవిడ నమస్తే. సార్. నమస్తే. తను మా మరిది గారు. పేరు యష్ అండి. మా కంపెనీ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటూ ఉంటాడు. నీ గురించి మీ వదిన చెప్పిందయ్యా, నువ్వు చాలా మంచివాడువని. మధు నీ వదిన కావడం నీ అదృష్టమయ్యా. థ్యాంక్ యూ సార్. తను సింధు. ఆల్రెడీ మీకు పరిచయం ఉంది కదా సార్. ఆ, ఒకసారి వచ్చి నన్ను కలిసింది. అయినా సింధుని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, తను కరెక్ట్ పర్సన్ కాదు అని నా ఫీలింగ్. సార్, సింధు గురించి ఎందుకు అలా అంటున్నారు? ఎందుకలా అంటున్నానంటే, ఆ రోజు కలిసినప్పుడు మీ ప్రాజెక్ట్ గురించి చాలా బ్యాడ్గా చెప్పింది. మీ కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతోందని, మీ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని, మధు ప్రాజెక్ట్ పేరుతో మిడిల్ క్లాస్ వాళ్ళని మోసం చేయబోతోందని నాకు కంప్లైంట్ చేసింది తనే. అసలు ఇలాంటి వాళ్ళని మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సింధుని ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్ చేయడం నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. ఇలాంటి నెగిటివ్ పర్సన్ మీ పక్కనుంటే మీ ప్రాజెక్ట్ మీద కూడా నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. నా సలహా ఏంటంటే, ఈ సింధుని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. అయ్యో సార్, మీరు మా సింధుని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడంటే మా ప్రాజెక్ట్ గురించి మీకు బ్యాడ్గా చెప్పి కంప్లైంట్ ఇచ్చిన మాట నిజమే అనుకోండి. కానీ ఇప్పుడు సింధుకి అలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు సార్. పూర్తి పాజిటివ్గానే ఉంది. నిజం చెప్పాలి అంటే మా ప్రాజెక్ట్ గురించి డీప్గా స్టడీ చేసిన వ్యక్తి సింధునే సార్. అప్పుడెప్పుడో మిస్కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది సార్. ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఏం సింధు, అంతే కదా? ఈ మధు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే మళ్ళీ ఏదో ప్లాన్ రెడీ చేసింది, డౌటే లేదు. అవును సార్, యష్ లాగే సింధు కూడా చాలా మంచిది. మీరు తనని తప్పుగా అర్థం చేసుకున్నారు. తను నాకు రైట్ హ్యాండ్ సార్. మా ప్రాజెక్ట్లో సింధు చాలా హెల్ప్ చేస్తుంది. తను నాతో పాటు ఉంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. నా బదులు ఈ ప్రాజెక్ట్లో సింధు వర్క్ చేస్తూ ఉంటుంది, అంతే తప్ప వేరే ఏం లేదు సార్. సార్, సింధు వల్ల మనం చేసే ఈ ప్రాజెక్ట్కి ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, ప్రామిస్ సార్. సింధు గురించి మీరు ఓకే అనుకుంటే నాకెలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఓకే అయితే నాకు ఓకే. సార్, స్నాక్స్ రెడీ సార్. రండమ్మా, స్నాక్స్ తినుకుంటూ మాట్లాడుకుందాం. రండమ్మా, రండి. రండి మేడం. రే యష్, రండి. సింధు రా. మీరు వెళ్ళండి మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటమ్మా? ప్లీజ్ మేడం, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. మధు ఏం ప్లాన్ చేస్తుంది? ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది?
సార్ అలాగా మ్మ్. వదినా ఎక్కడికి? ఫ్రెండ్ కాల్ చేసింది, మాట్లాడేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో తేజ, మన ప్లాన్ వర్కౌట్ చేసావా? నువ్వు చెప్పినట్టే చేశాను మధు. మన ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? ఏముంది, గుండె నొప్పి అంటూ మా బామ్మ గుండె పట్టుకొని స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడే కదా తేజ అసలైన ఆట మొదలైంది. ఆ సింధు పని పట్టడానికి ఇదే మంచి ఛాన్స్. తేజ, నువ్వు మాత్రం హాస్పిటల్లో మన ప్లాన్ ప్రకారం అన్నీ జరిగేటట్టు చూడు. ఇక్కడి వ్యవహారం నేను చూసుకుంటాను. మీ బామ్మ ఆడే నాటకం బయటపడి మీ బామ్మతో పాటు ఆ సింధు కూడా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఆ ఇంట్లో మనం మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. ఇంకా మన విలువ, ఇంపార్టెన్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడే అందిన తాజా వార్త. రీసెంట్ గా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుందని మనందరికీ తెలుసు. ఆ ప్రాజెక్ట్ లో ఏదో మిస్క్యూలున్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల ఆశతో చాలా కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు మోసాలకి పాల్పడుతున్నారు. ఈ యశస్వి కంపెనీలో కూడా అదే జరుగుతుందా?